ఒకసారి గరుడ శ్రీకృష్ణుడితో నాకన్నా వేగంగా ప్రయాణం చేసే ప్రాణి ఈ భూమిపైన ఉందా అని అడుగుతుందంట. ఇది విన్న సుదర్శన చక్రం నాకన్నా శక్తివంతమైన ఆయుధం ఉందా స్వామి అని శ్రీకృష్ణుడితో అడుగుతుందంట. అదంతా విన్న సత్యభామ, త్రేతాయుగంలో మీ భార్య సీతాదేవి కదా, సీతాదేవి కంటే కూడా నేను అందంగా ఉంటాను కదా అని అంటుందంట. వీళ్ళ మాటలు విని శ్రీకృష్ణుడు వీళ్ళ అహంకారాన్ని ఎలాగైనా తగ్గించాలి అని చెప్పేసి ఏం చేస్తాడు అంటే గరుడని ఒక ప్రదేశానికి పంపించి అక్కడ ఒక అతను ఉంటాడు, అతనితో ద్వారకాలో సీతారాములు నీకోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పు అని చెప్పేసి పంపిస్తాడంట. పంపించేసి సుదర్శన చక్రంని ద్వారం దగ్గరే ఉంచేసి ఎవరిని లోపలికి పంపొద్దు అని ఆదేశిస్తాడంట. తర్వాత ఆ గరుడ వెళ్ళిన ప్రదేశంలో హనుమంతుడు ధ్యానం చేస్తూ ఉంటాడంట. అప్పుడు గరుడ హనుమంతుడితో స్వామి మీకోసం సీతారాములు ద్వారకాలో ఎదురు చూస్తున్నారు అని చెప్తాడంట. అది విన్న హనుమంతుడు గరుడ కంటే 1000 రెట్లు వేగంతో రాముడిలా ఉన్న కృష్ణుడి దగ్గరికి వచ్చేస్తాడంట. అది చూసి ద్వారం దగ్గరే నిన్ను ఎవరు ఆపలేరా హనుమ అని శ్రీకృష్ణుడు అడుగుతాడు. అప్పుడు హనుమంతుడు ఒక చక్రం ఆపింది స్వామి, దానితో యుద్ధం చేస్తే మిమ్మల్ని కలవడానికి ఆలస్యం అవుతుందని ఆ చక్రాన్ని మింగేశాను అని చెప్తాడంట. తర్వాత సత్యభామను చూస్తూ ఈ చెలికత్తె ఎవరు స్వామి, మా సీతాదేవి ఎక్కడా అని అడుగుతాడంట. ఇలా శ్రీకృష్ణుడు హనుమంతుడి ద్వారా అందరి కళ్ళు తెరిపిస్తాడు. ఇది మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ మరియు షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.